అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. ఈరోజైతే మేము మా ఇంట్లో కృష్ణయ్యకి కన్నయ్యకి ఎలా పూజ చేసామనేది అయితే ఈరోజైతే మీకు చూపిస్తాను చూడండి. అలాగే మీరు కూడా పూజ ఎలా చేశారనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి, ముందుగా అయితే కృష్ణుడు అయితే ఇంట్లోకి వచ్చేయాలి కదండి. సో అందుకనేసి చిన్న చిన్న కృష్ణుడి పాదాలు అయితే ఇంట్లో అయితే వేసుకున్నామండి, కృష్ణుడు వచ్చినట్టుగా అనమాట. చూడండి, కృష్ణుడు అయితే మొత్తానికైతే ఇంట్లోకి వచ్చేస్తున్నాడు అనమాట. ఫైనల్గా అయితే కృష్ణయ్య అయితే కన్నయ్య అయితే మన ఇంటికి అయితే వచ్చేసాడండి. చూడండి, కృష్ణయ్య కోసమని మనం కన్నయ్య కోసం ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టాము. అటుకుల పాయసము, పొంగళ్ళు, నెక్స్ట్ వచ్చేసి వడపప్పు, బెల్లము, ఇంకా కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన వెన్న అన్నీ అయితే పెట్టేసి కృష్ణుడికి అయితే పూజ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి ఇది యాజ్ టీజ్గా మనం ఎవ్రీడే దేవుడి గుడిలో పూజ చేస్తాం కదండి. అలాగని ఇవాళ శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి పిండి దీపాలతో దీపారాజన అయితే చేసామండి. పిండి దీపాలకి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టేసి దేవుడి గుడిలో అయితే ఈ విధంగా అయితే మేము అన్ని రకాల ప్రసాదాలు పెట్టేసి ఇంట్లో కూడా దేవుడి గుడిలో ఎప్పటిలాగానే పూజ చేసుకున్నాం అనమాట. కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకున్నాము. కన్నయ్యకు కూడా ఇంకా అన్నీ పెట్టేసి దీపారాజన చేసేసి మాకు చాతైనంత దాంట్లో మేమైతే కన్నయ్యకి అయితే పూజ చేసామండి. మీరు ఎలా చేశారనేది కామెంట్ చేయండి. మా కన్నయ్య ఎలా ఉందో చెప్పండి.